కరీంనగర్‌లో ఒకరి నామినేషను కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతుంది. ఆయనెవరో కాదు వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అతను. అసలు యాక్చువల్‌గా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాల వరకు ఇప్పటికి టికెట్ అనౌన్స్ చేసింది. బ్యాలెన్స్ 3 అంటే కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్. ఈ 3 స్థానాల వరకు ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అభ్యర్థిని ప్రకటించినా కూడా ఏఐసీసీ నేతలు గాని, అక్కడి నుంచి ఒక అఫీషియల్ ప్రాసెస్ ఉంటది. ఏఐసీసీ వాళ్ళు లెటర్ ఏఐసీసీ నేతలు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గాని, పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు అందరూ కలిసి డెసిషన్ తీసుకున్న తర్వాత వారంలో చర్చ జరిగిన తర్వాతనే ఏఐసీసీ ఢిల్లీ నుంచెల్లి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. కరీంనగర్‌కి సంబంధించి ఇప్పటి వరకు అసలు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ జరగలేదు. పార్టీకి సంబంధించి ఇతనే మా పార్టీ క్యాండిడేట్ అనేసి అనౌన్స్‌మెంట్ జరగలేదు. కానీ కాకపోతే 2, 3 రోజులుగా వెలిచాల రాజేందర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని లెటర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితున్నాయి. గ్రూపులలో ఇతనే అభ్యర్థి, ఇతనే అభ్యర్థి అని. యాక్చువల్‌గా కరీంనగర్‌కి సంబంధించి అసలు పార్టీ అఫీషియల్‌గా ప్రకటన చేయలేదు పార్టీకి సంబంధించి. కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ మంత్రి, వెలిచాల రాజేందర్ కరీంనగర్‌కి సంబంధించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఇట్లా కరీంనగర్ కొందరు ఆ జిల్లా నేతలు అందరూ కలిసి పెద్ద ర్యాలీ తీసి వెలిచాల రాజేంద్రరావుని నామినేషన్ ఇప్పించడం జరిగింది. యాక్చువల్‌గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు వెలిచాల రాజేందర్‌కు టికెట్ వచ్చినట్టు ఎక్కడ మనం చూడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఓ పక్కన అనౌన్స్ కాకుండానే టికెట్ అనౌన్స్ కాకుండా నామినేషన్ ఎట్లా వేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు ముక్కునెల్లి వేసుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే మంత్రి హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ యాక్చువల్‌గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌కెళ్ళి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆ టికెట్ కోసం బాగా ట్రై చేశాడు. కానీ లాస్ట్ మినిట్‌లో పొన్నం ప్రభాకర్ పోటీ చేయడం, గెలవడం. అప్పుడు ప్రవీణ్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ గాని, పార్టీ గాని కరీంనగర్ ఎంపీ సీట్ ఆఫర్ చేసినట్టు అప్పుడు మనకు సమాచారం. ఆ కరీంనగర్ ఎంపీ సీట్‌తో అతను ప్రవీణ్ రెడ్డి కూడా కొంచెం మలకమాని పొన్నం ప్రభాకర్‌కు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఆయన సపోర్ట్ చేయడం. తర్వాత పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఇదిలా ఉంటే ఒక పక్కన పొన్నం ప్రభాకర్ ప్రవీణ్ రెడ్డిని కాదని వెలిచాల రాజేందర్‌కు ఔట్‌రైట్ సపోర్ట్ చేస్తున్నాడు. ప్లస్ ఇదొక వర్గం. వెలిచాల రాజేందర్‌ను, పొన్నం ప్రభాకర్ వీళ్ళొక వర్గం అయితే మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి శ్రీధర్ బాబు వర్గము సపోర్ట్ చేస్తుంది. సో ఇరు వర్గాల మధ్యలో తీవ్ర పోటీ నడుస్తుంది. ఒక పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, శ్రీధర్ బాబుకు పడకపోవడంతోనే ఒకరొకరు వైపు సపోర్ట్ చేయడంతో ఈరోజు అసలు టికెట్ అనౌన్స్ చేయకుండానే ఏది చేయకుండానే పొన్నం ప్రభాకర్ హడావిడి నామినేషన్ వేయించడం జరిగింది. అసలు ఇందుకు సంబంధించి పార్టీ వర్గాలు మరి ఏ విధంగా స్పందిస్తాయి? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక మంత్రి కాబట్టి అతను పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయన వస్తాడా? ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేకపోతే మంత్రి కాబట్టి వదిలేస్తారా? సీనియర్ లీడర్ అయినా అసలు టికెట్ రాకుండా నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం టికెట్ అనౌన్స్‌మెంట్ కాకుండానే క్యాండిడేట్ అనేది నామినేషన్ మామూలుగా జనరల్‌గా పార్టీ క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన తర్వాతనే నామినేషన్ ఇస్తారు. లేకపోతే తర్వాత విత్డ్రా అయితే ఒకవేళ పార్టీ క్యాండిడేట్ ఏమన్నా తప్పు చేసినా, లేకపోతే పార్టీ క్యాండిడేట్ ఏమన్నా ఆయన ఓడిపోయేటట్టున్నా మళ్ళీ విత్డ్రా చేపిచ్చి మళ్ళీ వేరే వాళ్ళతో నామినేషన్ ఇస్తారు. కానీ నామినేషన్ వేపిస్తారు. కానీ ఇక్కడ అసలు అనౌన్స్‌మెంట్ అనేదే జరగలేదు. కరీంనగర్ పార్లమెంటు, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. గత 4, 5 రోజుల కింద కూడా ముఖ్యమంత్రి 11వ తారీఖు అని చెప్పి ఒక డేట్, తర్వాత ఇంకో డేట్ ఇట్లా డేట్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇంకా అది ఒక చర్చకు కొలికి వస్తలేదు. కరీంనగర్ సంబంధించి తీన్మార్ మల్లన్న కూడా ఒకసారి క్యాండిడేట్ అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. ప్లస్ కరీంనగర్ నేతలు ఎవరు ఒప్పుకోవడంతో తీన్మార్ మల్లన్న దాని అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పక్కన పెట్టింది. ఓ పక్కన ప్రవీణ్ రెడ్డికి కన్ఫామ్ అవుతుంది అనుకొని చాలా మంది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రవీణ్ రెడ్డికి అతను హామీ ఇచ్చాడు. ప్లస్ అధిష్టానం కూడా హామీ ఇచ్చింది. ప్రవీణ్ రెడ్డి ఆల్మోస్ట్ కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్ తనే అనుకొని ప్రచారం కూడా తను కొంచెం గ్రౌండ్ లెవెల్‌లో ప్రచారం స్టార్ట్ చేసుకున్నాడు. ఈ ఘటనతోని ఒకటేసారి ప్రవీణ్ రెడ్డి షాక్ అయ్యాడు. అసలు ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఏం స్పందించలేదు. ముఖ్యమంత్రి ఓ వైపున భారీ బహిరంగ సభలు అవి ఇవి చాలా బిజీగా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి గాని, పార్టీ గాని ఇంతవరకు ఎలాంటి దీని మీద ఒక ప్రకటన చేయలేదు. అసలు చూద్దాం మరి నామినేషన్ అనేది వర్కౌట్ అయిద్దా? లేకపోతే అసలు అనౌన్స్‌మెంట్ కాకముందుకే నామినేషన్ వేయడం అనేది పార్టీలో ఎట్లా దారితీస్తదో మనం చూడాలి. పొన్నం ప్రభాకర్ అయితే ఒంటెద్దు పోకడతోని పోతున్నాడని చెప్పేసి కరీంనగర్‌కి సంబంధించి లీడర్లు కూడా వాపోతున్నారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత కూడా తన వ్యవహార శైలి కూడా కొంచెం మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న కూడా సోషల్ మీడియాలో తన మీద వీడియోలు కానీ, ఫోన్లు ఆడియో లీకులు కానీ కొంచెం పొన్నం ప్రభాకర్ కొంత మారాడు. ఇంతకుముందు ఉన్నట్టు లేడు. సో ఇట్లా పార్టీ మొత్తం కరీంనగర్‌కి తానే బాస్, నేను చెప్పింది నడవాలనే ఉద్దేశంతోనే, నేను చెప్పిందే నడవాలి ఇక్కడ అనే ఉద్దేశంతోని ఓ పక్కన పొన్నం ప్రభాకర్, ఓ పక్కన శ్రీధర్ బాబు ఇద్దరి మధ్యలో కొంచెం కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఆ కోల్డ్ వార్‌లోని భాగంగానే ఈరోజు వెలిచాల రాజేందర్ రావుకి టికెట్ రాకముందుకే
నామినేషన్ వేయించడము, పొన్నం ప్రభాకర్ దగ్గరుండి అంతా పెద్ద ర్యాలీ తీసి డప్పులు, చప్పుళ్ళు అన్నీ మొత్తం పెద్ద పెద్ద కార్యకర్తలతోని భారీ కాన్వాయ్‌తోని అంతా నామినేషన్ నుంచి హడావుడి చేశారు. చూద్దాం మరి ఈ నామినేషన్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రకంపనలు లేపుతుందో.